ఎనర్జిక్ స్టార్ రామ్ పోతినేని నేడు తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపై సర్ప్రైజ్ ఇచ్చారు. దర్శకుడి అవతారం ఎత్తుతున్నట్లు ప్రకటించారు. RAPO 23 చిత్రాన్ని ప్రకటించి తానే దర్శకత్వం వహిస్తున్నట్లుగా వెల్లడించారు. సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ వీరా అనే పాత్రలో నటించనున్నారు. సొంత బ్యానర్ లో సోదరుడు కృష్ణ పోతినేని నిర్మాణంలో రానున్న చిత్రాన్ని 2026 డిసెంబర్లో విడుదల చేసేందుకు రామ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. టాలీవుడ్ హీరో రామ్ పోతినేని తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పటి వరకు యాక్టర్ గా, సింగర్ గా, లిరిసిస్ట్ గా తన ప్రతిభను చాటుకున్న రామ్ ఇప్పుడు డైరెక్ట్ అవతారం ఎత్తబోతున్నారు. గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ తన తదుపరి చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా స్వీయ దర్శకత్వంలో రానున్న సినిమా ప్రీ-లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. RAPO 23 అనే వర్కింగ్ టైటిల్ తో రామ్ పోతినేని తన 23వ సినిమాను అనౌన్స్ చేశారు. ఇది సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కబోతుందని తెలిపారు. ఇందులో వీరా అనే పాత్రలో రామ్ కనిపించబోతున్నట్లు వెల్లడించారు. లెదర్ జాకెట్ వేసుకుని డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఆయన బ్యాక్ సైడ్ లుక్ ని రివీల్ చేశారు. ఇది అభిమానులను ఆకట్టుకుంటుంది. అనౌన్స్మెంట్ రోజునే విడుదలను కూడా రామ్ ప్రకటించారు. 2026 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. మీ అందరి ప్రేమ ఆశీస్సులతో ఒక ఉత్కంఠ భరిత ప్రయాణం ప్రారంభమవుతుంది. RAPO 23లో వీరాని పరిచయం చేస్తున్నా ఇదొక ఒంటరి తోడేలు కథ అని రామ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాదు, స్టోరీ కూడా స్వయంగా రాసుకున్నారు. RAPO సినిమాటిక్స్ అనే బ్యానర్ స్థాపించి తన సోదరుడి కృష్ణ పోతినేని నిర్మాతగా పరిచయం చేస్తున్నారు. డిసెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారంటే 7 నెలల్లోనే సినిమాని పూర్తి చేయాల్సి ఉంటుంది. డెబ్యూతోనే రామ్ టార్గెట్ పెట్టుకుని శరవేగంగా షూటింగ్ చేయాలని ఫిక్స్ అయినట్లు అర్థమవుతుంది. రానున్న రోజుల్లో ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.